లో మేము తీసుకున్నటువంటి నిర్ణయాలు మీరు ఇందాక చంద్రబాబు నాయుడు గారికే మేము ఆ పేటెంట్ ఇస్తామని మీరు అన్నారు. మీరు చూడండి 2019-20లో పాఠశాలలో చదివే విద్యార్థులు దాదాపుగా 40,42,535 మంది అయితే 2021కి వచ్చేసేటప్పటికి 46,96,207 మంది గవర్నమెంట్ స్కూల్స్లో పెరిగింది. 6,96,000 మంది అంటే దాదాపుగా 6,50,000 మంది విద్యార్థులు గవర్నమెంట్ స్కూల్స్లో పెరిగారు. ఇదే పేపర్లో 2019-20 నుంచి 2021-22కి మాత్రం జస్ట్ 1.5 ఇయర్స్లోనే 2 ఇయర్స్లో 2 టర్మ్స్లో 6 లక్షల మంది గవర్నమెంట్ స్కూల్స్లో పెరిగారు. గవర్నమెంట్ స్కూల్లో డ్రాప్ అవుట్. రెండవది ప్రైవేట్ స్కూల్స్లో డ్రాప్ అవుట్ ఎంతో కూడా దీనిలోనే రాశాడు. ఈనాడు పత్రికలో ఇది రాశాడు. ప్రైవేట్ స్కూల్స్లో 2019లో వాటిల్లో ఆ సమయంలో 2019-20 మధ్యలో ఆ స్కూల్స్లో చదివేటటువంటి విద్యార్థుల సంఖ్య 40,07,299 మంది అయితే డ్రాప్ అవుట్ ఎంత అయ్యారు తెలుసా సార్? 7 లక్షల పైచిలుకు. 2021-22 నాటికి ప్రైవేట్ స్కూల్లో చదువుతున్న విద్యార్థుల సంఖ్య 33,21,792. 7 లక్షలు ఇటు వచ్చేసారు గవర్నమెంట్ స్కూల్స్. 6.5 లక్షల మంది. 6.5 లక్షల నుంచి ఇది నేను చెప్పేది కాదు. ఈనాడు పేపర్లో 15/12/2022 రోజు వేసినటువంటి కేంద్ర ప్రభుత్వం చెప్పిన లెక్క ఆర్టికల్. ఇది కూడా చెప్పింది ఎవరు అంటే ధర్మేంద్ర ప్రధాన్ గారు చెప్పారు. విద్యాశాఖ మంత్రి గారు పార్లమెంట్ సాక్షిగా చెప్పినటువంటి గణాంకాలు. అంటే మేము విద్యా వ్యవస్థలో ఎంత మార్పు తీసుకొచ్చాం. మీరు చెప్పినట్టుగా చంద్రబాబు నాయుడు గారే ఉపాధ్యాయులను కానీ చేర్చినట్టయితే, అంతమందికి ఇచ్చినట్టయితే అది ఎవరికి ఉపయోగపడాలి? విద్యార్థులకు ఉపయోగపడాలి. విద్యార్థులు ఎవరి హయాంలో పెరిగారు? 6.5 లక్షల మంది 2 సంవత్సరాల కాలంలో విద్యార్థులు పెరిగారని ఈనాడు పేపర్ రాసింది అంటే దీనిలో ఎంత వాస్తవం? విద్యా వ్యవస్థని ఎంత మేము మార్చాం. నాడు నేడు అనేటటువంటి ఒక స్కీమ్ ద్వారా ఎన్ని విద్యాలయాలని మేము సమూలంగా మళ్ళీ మార్చివేసి ఆధునీకరించి సంస్కరణలు తీసుకొచ్చి ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చి